బీఆర్ఎస్ నేతలు చౌకబారు విమర్శలు, బ్లాక్మెయిల్ రాజకీయాలు మానుకోవాలని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం కాంగ్రెస్ పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వంపై అర్థం పర్థం లేని ఆరోపణలు, ఆధారాలు లేని విమర్శలు ఆపాలని డిమాండ్ చేశారు. ప్రజలకు మేలు జరుగుతుంటే మీ కళ్ళు మండుతున్నాయని విమర్శలు గుప్పించారు. కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త పోయి ఆ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త 2 మళ్ళీ ఇసిపెట్టుకున్నాడు. అంటే నాకు బోరు సరిపోతలేదు, వాటర్ సరిపితే ఈ టీఆర్ఎస్ కార్యకర్త పోయి క్రియేట్ చేసి పెట్టేసిళ్ళు. అవి వదులుకున్న మళ్ళు అవి సరిపోదు వాటర్ అని చెప్పి. అయితే మా కార్యకర్తల్ని తెలంగాణలో తీసుకుపోయి అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టి పార్టీ మీద, మరీ ముఖ్యంగా మా నాయకురాలు సీతక్క మీద దుమ్మెత్తిపోసే కార్యక్రమాన్ని, దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో సీతగారు, మంత్రి గారు అనేక వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూడండి, అనేక కనెక్టివిటీ రోడ్లుగా అనేక విధాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చే ముందు హామీలు ఇచ్చిందో అవన్నిటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. 1 సంవత్సరంలోనే మేము ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే దుమ్మెత్తిపోస్తా ఉన్నారు. 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులకి నాణ్యమైన కరెంట్ ఇచ్చినందుకోసం ఒక లైన్ కూడా ఏపీఎన్ఎస్ వంటి దౌర్భాగ్య పరిస్థితి గత ప్రభుత్వంలో ఉంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇవాళ వీళ్ళు టీఆర్ఎస్ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మా మంత్రి గారిని దుష్ప్రచారం చేసి దుమ్మెత్తిపోసే కార్యక్రమం చేస్తున్న వీటిని ఎప్పటికప్పుడు మేము తీవ్రంగా దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్న ప్రజలు కానీ ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో మాతో పాటుగా సహకరించాలని చెప్పేసి మేము ఈ యొక్క రైతుల్ని, ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతూ ఉంది. రైతులకు ఎక్కడ కూడా నష్టం రాకుండా చూస్తాం, రైతులకు ఎక్కడ కూడా కరెంటు సమస్య లేకుండా చూస్తాం, రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కొందరు మిత్రులు సీతక్క గారు మంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో అనేక పోడు భూములు ఉంటాయి. ఈ పోడు భూముల రైతులకి అటవీ హక్కుల పత్రాలు ఉన్నాయి. గిరిజనేతర పేద ప్రజలకు కూడా పోడు భూములు కాజు చేసుకొని బతుకుతా ఉన్నారు. అలాంటి వాళ్ళకు కూడా బోరు బావులు ఎంచుకున్నారు, బావులు దించుకున్నారు, కరెంటు లైన్లు కూడా ఎంచుకున్నారు. కానీ ఎక్కడంటే సమస్య అక్కడ కూడా ఇక్కడ సమస్య ఉన్నది కాబట్టి వాళ్ళకి పనిచేయాలి పెట్టాలని చెప్పేసి అందరినీ కూడా అధికారులను కోఆర్డినేషన్ చేసి కొంచెం ఇక్కడ రూల్స్ ప్రకారంగా పోతే కూడా కొంచెం ఇబ్బంది అయింది. కాబట్టి కొంచెం వ్యవసాయం సాగు చేసుకునే గిరిజన రైతులకు కూడా సాగునీరు వచ్చే విధంగా బోర్లు, బావులు అవకాశం ఇవ్వాలని చెప్పి మంత్రి గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దాన్ని కొంతమంది ఒకరిద్దరు మీడియా మిత్రులు కూడా పేపర్లలో, పత్రికలలో, న్యూస్ ఛానళ్లలో వేసి కొంచెం రైతులకు ఇబ్బందికరంగా అయ్యే విధంగా చూస్తూ ఉన్నారు. మీడియా మిత్రులు ఎవరన్నా అలాంటివి చేయొద్దు. ఎందుకంటే రైతుల సంక్షేమం కోసం, రైతుల యొక్క అభివృద్ధి కోసం జరిగేటువంటి పనుల కాడ మీరు కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా మీడియా మిత్రులు అలాంటి ఏమన్నా దురాలోచనలు ఉన్న వాళ్ళు ఉంటే కూడా వాటిని విరమించుకోవాలని చెప్పేసి కూడా ఈ పత్రికాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎవరికి జరిగినా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, అందరి మంచి కోసం జరుగుతాయి, ప్రజల యొక్క అభివృద్ధి కోసం జరుగుతాయి. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి కోసం సహకరించాలి. మీతో పాటు మేము కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోఆర్డినేషన్ చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవడం కోసం మంత్రి గారి యొక్క పిలుపు మేరకు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కూడా భాగస్వాములు కావాలి. రేపు మీడియా మిత్రులకు కూడా వచ్చే సమస్యల్ని కూడా మా దృష్టికి కొన్ని వచ్చినాయి. వాటిని కూడా పరిష్కరించడం కోసం మంత్రి గారు సంసిద్ధంగా ఉన్నారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు మీరు కోఆర్డినేషన్తో పరిష్కరించుకోవడం కోసం ముందుండాలని చెప్పేసి, అభివృద్ధి కార్యక్రమాల కోసం మీరు కూడా మీ వంతు సాయం మాకు అందించాలి, ప్రజలకు అందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా